the Rutherford atomic model defects and mass Planck theory. Today we learn about the Bohr's atomic model. It is very important question. It is not in the 10th class textbook, but they have given as a 4 marks question in the previous exam. So I have to learn about this Bohr atomic model. I have write a question here. Explain the Bohr atomic model. In 1913, Bohr proposed an atomic model based on Planck quantum theory of radiation. Yesterday I explained that mass Planck theory for you. Based on this mass Planck theory, Bohr proposed this atomic model. It is an important atomic model after Rutherford atomic model. So, first of all, in 1913, Bohr proposed an atomic model based on అంటే ఆధారంగా దేని ఆధారంగా ఎంత ప్రపోజ్ చేశాడు ప్లాంక్ క్వాంటమ్ థియరీ ఆఫ్ రేడియేషన్ అంటే మ్యాథ్స్ ప్లాంక్ క్వాంటమ్ థియరీ ఆఫ్ రేడియేషన్ బేస్ చేసుకొని హి ఎక్స్ప్లెయిన్డ్ అన్ అనదర్ అటామిక్ మోడల్ నీల్స్ బోర్. మెయిన్ ఫీచర్స్ ముఖ్యమైన లక్షణాలు ఈ బోర్ అటామిక్ మోడల్లో ఏంటేంటి ఉన్నాయి పాయింట్స్ చూద్దాం. ఫస్ట్ పాయింట్, ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అరౌండ్ ద న్యూక్లియస్ ఇన్ స్పెసిఫైడ్ పాత్స్. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ పాత్? పాత్ అంటే మార్గం, స్పెసిఫైడ్ పాత్ అంటే ప్రత్యేకమైన మార్గం. ఎలక్ట్రాన్స్ అన్ని కూడా న్యూక్లియస్ చుట్టూ తిరుగుతుంటాయి. ఇక్కడ న్యూక్లియస్ చుట్టూ ఒక ప్రత్యేకమైన మార్గాల్లో న్యూక్లియస్ చుట్టూ ప్రత్యేకమైన మార్గాల్లో ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, మరి దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఆర్బిట్స్. ఈ పాత్స్ని ఏమంటారంటే ఆర్బిట్స్ అంటారు. ఎలక్ట్రాన్ తిరుగుతున్న ఆ పాత్ని ఏమంటామంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆర్బిట్. In this orbit, the energy of the electron is constant. ఆ తిరుగుతున్న ఎలక్ట్రాన్ యొక్క ఎనర్జీ కాన్స్టెంట్ గా ఉంటుంది. సో these orbits are called as stationary orbits. Stationary mean constant. That means constant energy orbits. That is called as a stationary orbit. So already all of you understand or not? First point is electrons. What are doing electrons? Electrons revolve around the nucleus. Nucleus చుట్టూ తిరుగుతున్న ఎలక్ట్రాన్స్ ఎలా తిరుగుతున్నాయి? ఇన్ స్పెసిఫైడ్ పాత్స్, ఒక ప్రత్యేకమైన మార్గంలో తిరుగుతున్నాయి. దీస్ పాత్స్, ఈ పాత్స్ని ఏమంటారు? ఈ మార్గాలను ఏమంటారంటే ఆర్బిట్స్ అంటారు. ఇన్ దీస్ ఆర్బిట్స్, ఈ ఆర్బిట్ ద ఎనర్జీ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ఇస్ కాన్స్టెంట్. ఎలక్ట్రానిక్ ఎనర్జీ కాన్స్టెంట్ గా ఉంటుంది. సో దీస్ ఆర్బిట్స్ ఆర్ కాల్డ్ యాజ్ స్టేషనరీ ఆర్బిట్స్. దట్ ఫస్ట్ పాయింట్. Then what is the second point? These stationary orbits are designated by K, L, M and O. I have written here, that is, so first orbit is K and second orbit is L and third orbit is M and fourth orbit is N and so on. Okay, all of you know that. What is the second point? The stationary orbits are designated by K, L, M and O and so on. But what is the third point? In this, the orbit which is near to the nucleus has less energy than compared to the orbit away from the nucleus. What is the meaning of compared? Compared అంటే పోలిస్తే. న్యూక్లియస్ కి దగ్గరగా ఉన్న ఆర్బిట్ తో దూరంగా ఉన్న ఆర్బిట్ తో పోలిస్తే దగ్గరగా ఉండే ఆర్బిట్ కి తక్కువ ఎనర్జీ ఉంటుంది. దట్ మీన్స్ హియర్ ద nearer orbit to nucleus is K. So K has less energy compared to the orbit N orbit. అంటే ఎన్ ఆర్బిట్ దూరంగా ఉంది కాబట్టి దీనికి ఎక్కువ ఎనర్జీ ఉంటుంది. ఈ కే ఆర్బిట్ న్యూక్లియస్ కి దగ్గరగా ఉంది కాబట్టి దీనికి తక్కువ ఎనర్జీ ఉంటుంది అనమాట. దట్ ఈస్ ద థర్డ్ పాయింట్. ద ఆర్బిట్ విచ్ ఈజ్ నియర్ టు ద న్యూక్లియస్, న్యూక్లియస్ దగ్గరగా ఉన్న ఆర్బిట్ అంటే దట్ కే ఆర్బిట్ హ్యాస్ లెస్ ఎనర్జీ కంపేర్డ్ టు ద ఆర్బిట్ అవే ఫ్రమ్ ద న్యూక్లియస్. న్యూక్లియస్ కి దూరంగా ఉన్న ఆర్బిట్ తో పోలిస్తే దగ్గరగా ఉన్న ఆర్బిట్ కి తక్కువ ఎనర్జీ ఉంటుంది. ఆల్ ఆఫ్ యు అండర్స్టాండ్ ద థర్డ్ పాయింట్? I have explained the fourth point. If here already you have know that K has less energy and N has a higher energy. Here when the electron jump from this higher energy, ikkada orbit ki higher